ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తే బలాయ మమ్మ హరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు జై కొండదేవత అమ్మవారు సమ్మక్క తల్లి ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఈ ఆగస్టు నెల నుంచి కొన్ని నూతన పనులు నూతన కార్యక్రమాల గురించి మనం కొన్ని తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు ఈ వృశ్చిక రాశి ఫలితాలు వెలుగులో చూసుకుంటే 8 ఆదాయము, ఖర్చు 14, రాజపూజిత 4, అవమానాలు 5, విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి ఫలితాలలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థాన బలము, పూజ బలము, వెలుగు బలము. మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు మీ అనుకునే చిన్న అయినా కూడా అవి మనకి పెద్ద పెద్ద రూపంలో మనకి ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మీరు ఒకటి అనుకున్నారు అనుకోండి, అది మీకు తొందరగా కాదు. దాన్ని 2-3 విధానాలుగా మీరు ఎక్కువగా ప్రయత్నించి ఆలోచన చేశారనుకోండి, తప్పకుండా పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది కనబడుతుంది. కానీ మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ పనులు మీరు పబ్లిక్ చేయవద్దండి. స్నేహాలు కొంచెం తగ్గించండి. ఏ కార్యక్రమం అనుకుంటున్నా, ఏ పని చేయాలనుకుంటున్నా మీకు మేనుగా మనసు ఒక అందునుగా ఉండలేదు. మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున పడుకుంటే ఏ పని కాదు. మనసు ఒక పని మీద పెట్టి దాని గురించి మనం ఆలోచించి దాని గురించి 4 రోజులు లేట్ అయినా కూడా దాన్ని మనం శ్రద్ధగా ఆలోచించి పోతేనే మనకు ఆ పని అవుతుంది. లేదులే మనకు ఆ పని కాదులే అనుకుంటే కాదు. మనకు అది కావాలనుకుంటే కొన్ని మనం కష్టపడాలి. కష్టే ఫలే అన్నాడు. మనం చేసే కష్టమే మనకి భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. ఆ భగవంతుడు దయ వల్ల కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని విధానాలు మనకి ఎదురయ్యే మార్గాలు మనకి అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కానీ మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మీకు జాతక ఫలితంలో చూసుకుంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మీకు ఏ పని కావట్లేదు, మనశ్శాంతి ఉండలేదు. ఏది అనుకున్నా కూడా చేతికాడికి వస్తున్నాయి, చేయి జారిపోతున్నాయి. నీ ముఖము చూసిన వాళ్ళు, మీరు చేసే పనులు చూసిన వాళ్ళు మీ మీద బగ్గును మండిపోతున్నారు. అది ఎందువల్ల? అది నీ మీద దిష్టి ప్రభావం వల్ల, మీకు స్థాన ప్రభావం వల్ల, లేదు మీకు సంతానంలో వచ్చిన వాళ్ళు కొన్ని గ్రహాటయాలలో వాళ్ళు జన్మించిన దాని వలన మీకు ఇలాగ జరుగుతుంటాయి. కొన్ని మనం తీసిన వాహనముల వలన, కొన్ని పోయే కార్యక్రమాల పనుల వలన కొన్ని సమస్యలు మనకు ఎదురైనట్టుగా ఉంటాయి నాన్న. కాబట్టి మీరు ఏ సమస్య కానీ ఏదైనా కానీ జాగ్రత్త పడాలి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.